ఎల్లారెడ్డిగూడలో విషాదం చోటు చేసుకుంది. అపార్ట్మెంట్ లిఫ్ట్ లో పడి బాలుడు మృతి చెందాడు. ఎల్లారెడ్డిగూడలోని కీర్తి అపార్ట్మెంట్స్ జీ బ్లాక్ లిఫ్ట్ లో ఘటన జరిగింది. లిఫ్ట్ డోర్ తెరిచి లోపలికి వెళ్లే ప్రయత్నంలో ప్రమాదవశాత్తు లిఫ్ట్ లో ఇరుక్కుపోయి బాలుడు మృతి చెందాడు. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, ఈ ప్రమాదం ఎలా చోటు చేసుకుంది? దేవి, ఎల్లారెడ్డిగూడలో విషాదకర ఘటన. స్కూల్ నుంచి వచ్చిన బాలుడు స్థానిక ప్రైవేట్ పాఠశాలలో ఫస్ట్ క్లాస్ చదువుతున్నాడు. స్కూల్ ముగించుకొని ఇంటికి వచ్చిన క్రమంలో ఎల్లారెడ్డిగూడలోని కీర్తి అపార్ట్మెంట్స్ జీ బ్లాక్లో ఈ ఘటన చోటు చేసుకుంది. 4th నుంచి 5th ఫ్లోర్కి వస్తున్న క్రమంలో తల్లితో పాటు బాలుడు కిందికి వస్తున్న క్రమంలో డోర్ ఒక్కసారిగా ఓపెన్ అయింది. లోపలికి వెళ్ళి దిగొచ్చే క్రమంలో లిఫ్ట్లో ఇరుక్కుపోయి బాలుడు ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. వెంటనే అపార్ట్మెంట్ వాసులందరూ కూడా గమనించి బాబును బయటికి తీసుకొచ్చిన తర్వాత ప్రైవేట్ హాస్పిటల్ కూడా షిఫ్ట్ చేశారు. కానీ అప్పటికే బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. సో స్కూల్ నుండి ఇంటికి తిరిగి వచ్చి బాలుడు లిఫ్ట్ డోర్లో తెరిచి లోనికి వెళ్లే ప్రయత్నంలో భాగంగా ప్రమాదవశాత్తు లిఫ్ట్లో ఇరుక్కొని చనిపోయాడు. ఇది ఎల్లారెడ్డిగూడలోని కీర్తి అపార్ట్మెంట్స్ జీ బ్లాక్లో ఘటన చోటు చేసుకుంది. వీరు 505 4th అపార్ట్మెంట్లో 505 ఫ్లాట్లో నివాసం ఉంటున్నారు. అపార్ట్మెంట్ వాసులు ఉన్నారు, వారితో మాట్లాడదాం అసలు ఏం జరిగిందని. సరే, ఇది ఎన్ని గంటలకు జరిగింది, ఎలా జరిగిందండి? ఇది అరౌండ్ 4 o'clock అలా జరిగిందండి. యాక్చువల్గా 3rd ఫ్లోర్కి 4th ఫ్లోర్కి మధ్యలో బాబు స్టక్ అయిపోయాడు. కాళ్ళు వచ్చేసి ఇట్లా 3rd ఫ్లోర్కి ఇట్లా హ్యాంగ్ అయ్యి హెడ్ లోపల పైన ఉంది, గ్రిల్ లోపల. మేము వచ్చి జస్ట్ జరిపేసి బాబుని సేవ్ చేసాము, తీసుకెళ్ళి హాస్పిటల్ తీసుకెళ్ళాము. అక్కడ ఆల్రెడీ ఇతను నో మోర్ అని చెప్పారు. అది అలా జరిగిందండి. అంటే మదర్ ఉన్నారా బాలుడితో పాటు? అంటే మా మదర్ గమనించలేదా? మేము చూసినప్పుడు మదర్ బయటకు ఆల్రెడీ వచ్చేసి ఏడుస్తాను అనమాట. అబ్బాయి అక్కడ మధ్యలో స్టక్ అయిపోయాడు అంటే మేము ఇంట్లో ఉండేవాళ్ళు పరిగెత్తొచ్చాడు. అదే ఫ్లోర్లో ఉన్నాం కదా, అందరూ వచ్చేసాము, మేము అంతా వచ్చేసాము. చూసేప్పటికి అబ్బాయి స్టక్ అయినాడు అనమాట. మేము ఎలా తీయాలని చూసుకుంటే అతన్ని ఒక 2 minutes 3 minutes పట్టింది అనమాట మేము బయట తీయడానికి. ఎందుకంటే మధ్యలో స్టక్ అయిపోయినాడు కదా, బయట ఒక 2-3 minutes పట్టింది. లిఫ్ట్కి డోర్ ఉందా? ఎట్లా అంటే అది మేము వచ్చేప్పటికి ఓపెన్లోనే ఉంది. ఈ మెయిన్ డోర్ ఓపెన్ ఉంది, అది గ్రిల్ కూడా ఓపెన్ ఉంది. అంతకుముందు ఎట్లా ఉంది, మేము ఆ సిచ్యువేషన్ మేము వచ్చేపాటికి ఓపెన్లో ఉన్నింది అనమాట. అప్పుడు ఓపెన్లో ఉన్నింది, స్టక్ అయిపోయాడు అనమాట. మేము అప్పుడు ఒక 2-3 minutes ట్రై యూకేజీ చదువుతున్నాడు. 5 to 6 years మధ్యలో ఉంటుంది ఏజ్. హాస్పిటల్ తీసుకువెళ్లే క్రమంలో అంటే అక్కడికి వెళ్ళాక డాక్టర్స్ కన్ఫర్మ్ చేశారు? ఇక్కడే డాక్టర్స్ కన్ఫర్మ్ చేశారు. రాజా హాస్పిటల్ అని ఉందండి, అక్కడికి తీసుకెళ్ళాము. అక్కడ తీసుకెళ్తే రెయిన్బోకి తీసుకెళ్ళమన్నారు. ఇమీడియట్ రెయిన్బో తీసుకెళ్ళి ఆక్సిజన్ అవసరం అన్నారు. అక్కడికి తీసుకెళ్తే మళ్ళీ ఒక 15 minutes తర్వాత మేము కాల్ బ్యాక్ చేసాము. అప్పుడు మాకు ఈ సాడ్ న్యూస్ చెప్పారు. అవునండి, 15 నుంచి 4. సో 5వ అంతస్తు నుంచి 4వ అంతస్తు మధ్యలో వస్తున్న క్రమంలో ఇది జీ బ్లాక్ అంటారు. వీరంతా కూడా 4th ఫ్లోర్ 505 ఫ్లాట్లో నివాసం ఉంటున్నారు. సో తల్లితో పాటు బాలుడు కూడా కిందికి వస్తున్నాడు. ఆ క్రమంలో తల్లి ఆల్రెడీ బయటికి డోర్ ఓపెన్ చేసి బయటికి వచ్చేసింది. సో అప్పుడు బాలుడు ప్రమాదవశాత్తు లోనే ఇరుక్కుపోవడం, డోర్ తెరిచి లోపలికి వెళ్లే ప్రయత్నంలోనే ప్రమాదవశాత్తు ఆ బాలుడు 4th ఫ్లోర్ 5th ఫ్లోర్ నుంచి 4th ఫ్లోర్ మధ్యలో వేలాడుతూ కనిపించాడు. వెంటనే తల్లి ఏడుస్తూ హెల్ప్ అంటూ కూడా ఆమె ఆర్తనాదాలు విన్న స్థానికులు, పక్క అపార్ట్మెంట్ వాసులు ఎవరైతున్నారో వారు బయటికి పరుగులు తీశారు. 4th ఫ్లోర్ నుంచి బాలుని సురక్షితంగా బయటికి తీసినప్పటికీ ప్రైవేట్ హాస్పిటల్ షిఫ్ట్ చేశారు. సో అప్పటికే బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. తర్వాత ప్రైవేట్ హాస్పిటల్ షిఫ్ట్ చేసినప్పుడు కూడా డాక్టర్స్ కన్ఫర్మ్ చేశాడు. సో అపార్ట్మెంట్ లిఫ్ట్లో బాలుడు పడే మృతి చెందడం అనేది కీర్తి అపార్ట్మెంట్ జీ బ్లాక్లో ఈ విషాదకర ఘటన అపార్ట్మెంట్ వాసులను ఎంతగానో కలిచివేసింది. తల్లి కూడా ఉంది, కానీ తల్లి బయటికి వచ్చేసింది. అప్పటికే బాలుడు లోపల ఉండడం, ప్రమాదవశాత్తు బాలుడు లిఫ్ట్లో ఇరుక్కుపోవడం అనేది తీవ్ర విషాదాన్ని నింపింది. వాస్తవానికి ఘటన జరిగిన వెంటనే కూడా వారందరూ కూడా బాలుని రెస్క్యూ చేసి ప్రైవేట్ హాస్పిటల్ తీసుకువెళ్ళినప్పటికీ కూడా ప్రాణాలు దక్కకపోవడం అనేది ఇటు కుటుంబ సభ్యులను అలాగే అపార్ట్మెంట్ వాసులను ఎంతగానో కలిసివేస్తుంది. ఈ విషయం కూడా పోలీసులకు సమాచారం చేరవేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పూర్తి స్థాయిలో కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. దేవి, ఇదే లేటెస్ట్ అప్డేట్. కొత్త స్టూడియో. ఎల్లారెడ్డిగూడలో విషాదం చోటు చేసుకుంది. అపార్ట్మెంట్ లిఫ్ట్ లో పడి బాలుడు మృతి చెందాడు. ఎల్లారెడ్డిగూడలోని కీర్తి అపార్ట్మెంట్స్ జీ బ్లాక్ లిఫ్ట్ లో ఘటన జరిగింది. లిఫ్ట్ డోర్ తెరిచి లోపలికి వెళ్లే ప్రయత్నంలో ప్రమాదవశాత్తు లిఫ్ట్ లో ఇరుక్కుపోయి బాలుడు మృతి చెందాడు. అపార్ట్మెంట్ వాసులు గమనించి బయటకు తీసేసరికి అప్పటికే బాలుడు మృతి చెంది ఉన్నాడు. పోలీసులకు సమాచారం ఇచ్చారు అపార్ట్మెంట్ వాసులు.